మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆసక్తి కలిగి ఉంటుందో, మన హృదయం ఎప్పుడైతే ప్రభు కార్యాల అభివృద్ధి విషయమే ఆసక్తి కలిగి ఉంటుందో, దేవుని హృదయం అట మన వ్యక్తిగత కార్యాల విషయమై వాటి నెరవేర్పుల కోసం ఆయన హృదయం ఆలోచించిద్దట. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఏలియా అహాబు సంస్థానంలోకి వెళ్ళి, అహాబు ముఖం మీదనే నీ దరిద్ర పనులు, నీ భార్య దరిద్ర పనుల వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది, మరి ఇశ్రాయేలు జనాంగము ఘోర సంక్షోభాన్ని ఎదుర్కోబోతుంది, 3.5 సంవత్సరం ఆకాశపు వర్షమైనను మంచైనను కురవదని చెప్పి తన శాపవచనాన్ని ప్రకటించాడు. దేవుని సెలవు చొప్పునే పోయాడు, అది ప్రకటించి వచ్చాడు. శాపం ప్రకటించినోడు ఊళ్ళో కనపడితే ఊరుకుంటాడా? ఈ శాపవచనం పలికిన తర్వాత ఏలియాతో దేవుడు అన్నాడు, ఈ పలికావు కాబట్టి ఇక నుంచి నేను వర్షం పంపించాది కాదు, కరువు స్టార్ట్ అయిందంటే దీనికి కారణం ఆ ఏలియానే అని అహాబు నిన్నే తరుముతాడు, నీ ప్రాణం తీయ చూస్తాడు. అందుకని నేను ఒక ప్రదేశం చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళి దాగుండు అన్నాడు. చూడండి, తన పని జరిగించిన ఏలియా విషయంలో దేవుడు ఎంత కేర్గా ఉన్నాడో చూడు. అహాబు లేదా యెజబెలు ఏలియాని కుట్ర చేసి చంపకుండున్నట్లు, ఇదిగో నీవు ఫలానా ప్రదేశానికి వెళ్ళి అక్కడ కెరీతు అనేటువంటి ఆ ప్రాంతంలో ఒక వాగు ఉంది, ఆ కెరీతు వాగు దగ్గర ఒక స్థలమందు నువ్వు దాగి ఉండు, బయటికి రావాకు. ఒక టైంకి కాకోలములు అంటే కాకులండి, రొట్టెలో మాంసం తీసుకొని అరుచుకుంటూ వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు బయటికి రా, అవి రొట్టెలో మాంసం వేస్తాయి, తిను, ఆ నీళ్లు దాగు, ఉండక్కడ. అంటే నువ్వు ఆవేశంతో కరువు ప్రకటించావు, మరి ప్రజలకు బుద్ధి రావాలని నువ్వు ప్రకృతిని శాసించావు. నా దాసుడుగా నువ్వు నా కార్యాల విషయమే ఆసక్తి కలిగి ఉన్నావు గనక నేను నీ మాటకి ఏకీభవిస్తున్నాను. మరి అయితే ఈ కరువులో నువ్వు నశించే అవకాశం ఉంది, మరి నీకు తిండి కావాలి కదా, అందుకని నీ తిండి విషయమే నేను ఆలోచిస్తున్నానని ఎవరు రెడీ చేశారు? ఒక వింతైన మాట అక్కడ రాసుంది, ఒకటి కాదు 2 మాటలు రాసున్నాయి. ఏంటో తెలుసా? ఆ మాటలను అండర్లైన్ చేయాలి. అలాంటి మాటలై, నీవు వెళ్ళి కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, నీ విషయమై నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిన. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 2వ వచనం చదువు. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, బయట కనపడవాకు, బయట కనపడితే నిన్నేస్తారు. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయ. ఎప్పుడు ఆజ్ఞాపించావు ప్రభువా? ఇప్పుడేగా శాపం పెట్టి బయటకు వచ్చాడు. హలో, ఇప్పుడేగా శాపం పెట్టి బయటకు వచ్చాడు ఫ్రెష్గా. ఎప్పుడు ఆజ్ఞాపించాడు? ముందే ఆజ్ఞాపించాడు. ఇదిగో ఏలియా ఎలా చేయబోతున్నాడు, ఏలియాకి ఇలాంటి పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు వెళ్ళి ఫుడ్ రెడీ చేయండి. తర్వాత ఆజ్ఞాపించాడా, ముందే రెడీ చేసి పెట్టాడా? దండం పెడతా, పెద్దగా చెప్పండి. తన విషయమై, తన కార్యాభివృద్ధి విషయమై ఆసక్తి గల పిల్లలకు ముందే దేవుడు ఆజ్ఞాపించి ఉంటాడండి. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. భలే కొట్టారు, చాలా జాగ్రత్తగా, దెబ్బ తగలకుండా, సౌండ్ రాకుండా. అంటే మిమ్మల్ని మీలే మెచ్చుకుంటా మళ్ళీ కొడుతున్నట్టున్నారు. శబాష్ శబాష్ అని. ఆ వాగు నీరు ఎండిపోయిన తర్వాత ఆయన ఏమంటాడో తెలుసా? నీవు లేచి సీదోను సంబంధముకు సారెపతుకు పో, అక్కడ నిన్ను పోషించినట్లు నేను ఒక విధవరాలికి సెలవిచ్చితను అన్నాడు. అయిపోయింది, ముందే రెడీ చేశానని చెప్తాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. అంటే తన విషయములో ఆసక్తి గల వారందరినీ దేవుడు ఎంత పట్టించుకుంటాడో దీన్ని బట్టి మనకు ఒక నిరూపణ.
ఏమైనా అర్థమైందా మీకు? అంటే దేవుడు వదిలేయడు. మనం దేవుని కార్యాల అభివృద్ధి కోసం, దేవుని పని కోసం, దేవుని పరిచర్య విస్తరణ కోసం, దేవుని ప్రజల క్షేమం కోసం, ప్రజలు సత్యములో ఉండునట్లు వారి భద్రత కోసం మనం అన్ని విషయాల్లో ఎలాగైతే ప్రయాసపడతామో, దేవుని కొరకు మనం ఎలా ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు ఎరిగి ఉన్నాడు గనుక దేవుడు మన ఫుడ్ విషయంలో, మనకు కావాల్సిన వాటి విషయంలో ఆయన తను చేయాల్సిన న్యాయం తను తప్పకుండా చేస్తాడు. అందుకు తిరుగులేదు. ప్రభు కార్యాభివృద్ధికి విషయం కాకుండా లోకాన్ని ఆర్జించుకునే వాళ్ళ విషయంలో నేను చెప్పను ఈ విషయం. లోకాన్ని ఆర్జించాలనే దాని మీద దృష్టి పెట్టుకున్న వాళ్ళకి దేవుడు ఇలా చేస్తాడని నేను చెప్పను. కానీ ప్రభు కార్యాల విషయంలో ఆసక్తి కలిగి, నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం, నేను ఈ పని చేస్తే దేవుని పనికి లాభం, ఇంకా నేను ఎలా చేయాలా, దేవుని పని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలా, ఇంకా అనేక ఆత్మలు ఎలా రక్షించాలా, ఇంకా అనేక రీతిలో ప్రభువుని ఎలా మహింపరచాలా, సత్యం కోసం ఎలా పోరాడాలా, సత్య విషయంలో నేను దృష్టి పెట్టి సంఘాన్ని ఎలాగ సత్యంలో స్థిరపరచాలా అని అట్లా అన్ని దేవుని పనుల కోసం ఆలోచన చేసుకునే వాడికి ఆహారం తెచ్చిపెట్టడానికి కాకుల్ని ముందే సిద్ధపరుస్తాడు. ఏ వాగులో నీళ్ళు ఉన్నాయో ముందే సిద్ధపరుస్తాడు. ఎక్కడికి పోతే దాహం తీరిద్దో ఆయనే పంపిస్తాడు. అంతేకాదు 3 విధాలుగా ఏలియాకి దేవుడు ఆహారం సిద్ధపరిచిన ఘట్టం మనకు దొరుకుతుంది. ఒక చోట కెరీతు వాగు దగ్గర కాకుల ద్వారా పోషించాడు. రెండోసారి సారెపతు విధవరాలిని దేవుడు వాడుకొని ఆమె ఇంట్లో మరి కరువు కాలం తీరేంత వరకు ఏలియాకు ఆహారాన్ని, మరి అయిపోని దీవెన, తరిగిపోని ఆశీర్వాదంతో అక్కడ రొట్టెలు ఆహారం ఏర్పాటు చేశాడు. తెలుసు మీకు, ఇది అక్కడే ఉంటుంది, కింద చదివితే అది మీకు దొరుకుతుంది. చదువుతారు, అది కూడా చదవండి, ఏముంది, ఇబ్బంది ఏముంది. 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపోతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చెతిని. చూడండి, కాకులు మన చేతుల్లోనే లాక్కొని పోవడమే కానీ మనకు తెచ్చిపెట్టడం కాకులకు తెలియదు. మన వాళ్ళు చాలామంది అంటే దొంగ కాకులని. ఏం కాకులు? దొంగ కాకులు. పిల్లల దగ్గర ఉన్నాయి లాక్కొని పోతాయి అవి, ఇంటి బయట మనం పెట్టుకున్నవి తీసుకొని పోతాయి అవి కాకులు. అలాంటి కాకులు అవి మానుకొని రొట్టెల్లో మాంసం తెచ్చి ఏలియాకు పెట్టేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుని కార్యాల విషయంలో కార్యాభివృద్ధి అందు ఆసక్తులమై ఉంటే దొంగ కాకులు లాంటి వాళ్ళ ద్వారా కూడా మనకు సహాయం అందేటట్టు చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును. అసలు వాడు సాయం చేయటం మనకు ప్రపంచం ఎంత. అట్లాంటి వాడు వచ్చి మనకు హెల్ప్ చేసిపోతాడు. పిల్లికి బిచ్చం పెట్టినోడు మనకు పెట్టిపోతాడు. జరిగిద్ది అది. 2 అంటే ఉంటాయి అలాంటి సాక్ష్యాలు, బహుశా నీకు జరిగి ఉండొచ్చు. అందుకే చెబుతున్నావు. స్తోత్రం. మన ఆశ్చర్యం, అది ఈడొచ్చి నా సాయం చేయటం ఏదో అనిపించింది, కానీ చేస్తాడు వాడు. కారణం, నువ్వు దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావు కనుక కాగిలాంటి వాడు కూడా నీ మీద కరుణ వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఒరే నువ్వు కూర్చోరా, నువ్వు మళ్ళీ తిరగటం మొదలు పెట్టేయింది. ఒక దగ్గర కూర్చోవేందిరా నువ్వు? కూర్చో, నన్ను ఒక దగ్గర కూర్చో. వాడిని చాలా కనిపెట్టాను నేను, ఊరకు అటు ఇటు తిరుగుతున్నాడు వాడు. కూర్చో. నాకెళ్ళి చూడండి, వాడు నాతో ఆడుకుంటున్నాడు, మీతో కాదు. రెండోది, విధవరాలు ఆమెకే ఫుడ్కు లేక లాటరీ కొడుతున్న పొజిషన్లో ఆమె ఉంటే ఆమె దగ్గర ఫుడ్ ఏర్పాటు చేశాడండి. ఆశ్చర్యం కదా. వాళ్ళకే అంతంత మాత్రంగా ఉన్న వాళ్ళ చేతనే నీకు కావాల్సినదంతా కూడా దేవుడు ఏర్పాటు చేయగలడు. సంపన్నులను కాదు, బలహీనులను వాడుకొని కూడా దేవుడు నీకు కావలసిన సహాయాన్ని పంపించగలడు. 2, కాకి దొరక్కపోతే, విధవరాలు దొరక్కపోతే అవసరమైతే ఆయనే దిగొచ్చి నీకు ఆహారాన్ని రెడీ చేసి పెట్టగలడు. 3, తన దూత ద్వారా నీ కడుపు నింపగలడు, లేదా తానే దిగొచ్చి నీ కడుపు నింపగలడు. అది 3వ నిరూపణ. జస్ట్ పేజీ దిప్పు 19వ అధ్యాయం 5వ వచనం. అది, అతడు బదరి వృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పెను. చూసారా, తన దూత ద్వారా అవసరమైతే, కాకి దొరక్కపోతే, మనిషి దొరక్కపోతే అవసరమైతే దూతనైనా పంపించి
చూడండి, ఇక్కడ దూత ఏలియా దగ్గరకు వచ్చి రొట్టెను నీళ్లను సిద్ధం చేసి అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను. మళ్ళీ ఒకసారి చదువు నేను 5వ వచనం నుంచి. అతడు బదివృక్షము కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పి. ఈ మాట చూడండి, ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి. దేవదూతలు ఆత్మలుగా బైబిల్లో చెప్పబడి ఉంది, అలాగే వాళ్ళు బాడీస్ కూడా కలిగి ఉన్నట్టు బైబిల్లో చెప్పబడింది. ముట్టి టచ్ చేశాడు దేవదూత. ఏలియా లే, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చదువు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అంతటితో వదిలిపెట్టాడు, మళ్ళీ పెట్టాడు. చదువు. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని. చూడండి, 4 విధాల హెల్ప్. మొట్టమొదటి చదువు నాన్న, మళ్ళీ ఒకసారి చూడండి, ఆ వచనం చూడండి చెప్తాను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి, మొదటిసారి ఏమన్నాడు? దేవదూత అన్నాడు. నీ కోసం ఒక కాకిని సిద్ధపరచగలడు, కాకి దొరక్కపోతే ఒక మనిషిని సిద్ధపరచగలడు, మనిషి దొరక్కపోతే ఒక దేవదూతను సిద్ధపరచగలడు, ఆ దేవదూత కాకపోతే అవసరమైతే యెహోవా దూతే నీ కోసం దిగి రాగలడు. జాగ్రత్త, నిప్పులు 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 అంత సైడు కొట్టకూడదు అసలు. దేవునికి మహిమ. ఎప్పుడు ఇది? నీ హృదయం ఎప్పుడు దేవుని కార్యాల గురించి ఆలోచించిద్దో, ఇంకా దేవుని ఎలా మయంపరచగలను, దేవుని ఎలా సన్నతించగలను అని ఎప్పుడు దేవుని గురించిన ఆ ఆలోచన నీ హృదయంలో ఎప్పుడైతే నిండిపోయిద్దో, ఇక నిన్ను గూర్చిన ఆలోచనతో ఆయన నిండిపోతాడు. ఇది వాస్తవం, బైబిల్ చెబుతున్న సత్యం. ఆయన అన్యాయస్తుడా? ఆయన అన్యాయస్తుడండి? ఇప్పుడు భూమి మీద మనుషులే పొద్దుస్తమానం నీ గురించి ఆలోచించి, నీ విషయంలో శ్రద్ధ కలిగిన వ్యక్తుల గురించి నువ్వు ఆలోచిస్తావా, ఆలోచించవా? ఆలోచించవా? ఒకడైతే భార్యని కూడా వదిలిపెట్టి అలా ఆలోచించి ఆమె కోసం పోతున్నాడు. భార్యని కూడా వదిలిపెట్టిపోతున్నాడు. ఏం లేదు, 4 సార్లు ఫోన్ చేసి నువ్వు తిన్నావో లేదని పద్దాక నాకు అదే దిగులైపోయింది, నేను మర్చిపోలేకపోతున్నాను అందంటే సరే ఇటు పిల్లల్ని మొత్తం వదిలిపెట్టిపోతాడు. ఏందిరంటే ఆమె నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాడు. మనుషులు ఆకర్షణ, కొద్దిగా మన గురించి వాళ్ళు దృష్టి పెట్టి ఆలోచించినట్టు కనపడిందంటే స్త్రీలు ఆకర్షించబడతారు, పురుషులు ఆకర్షించబడతారు. ఈ దరిద్రుడు చేసుకున్నాడే కానీ నన్ను ఎప్పుడు పట్టించుకొని వచ్చాడు, వాడికి ఎంత ప్రేమో చూడు, అసలు నా గురించే ఆలోచిస్తున్నాడు వాడు. కాపులో నిలువున కూల్చుకొని పోతారు. ఇన్ని ఉన్నాయి అలాంటి చరిత్రలు. ఒక వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారు అంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండా ఆ వ్యక్తి గురించి మనం ఆలోచించడం మొదలు పెడతాం. అన్న పోలికలు చాలా ఉండే, ఈ దరిద్ర పోలికే దొరికిందని నీకు అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. అదైతే ఈజీగా కనెక్ట్ అయిద్దని చెప్పాను అన్నమాట. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అది విషయం. మనము ఎప్పుడు ప్రభు కార్యాభివృద్ధిని గురించి ఆలోచించినప్పుడు, ఆసక్తిని కనపరిచినప్పుడు, దేవుడు మన ఆహారం విషయమై, మన భద్రత విషయమై పట్టించుకుంటాడు. పాయింట్ నెంబర్ 1 పట్టించుకుంటాడు. ఆహారం విషయం పట్టించుకుంటాడు, భద్రత విషయం కూడా పట్టించుకుంటాడు. ఆశ్చర్యం చెప్పండి, ఏలియాని తీసుకొచ్చి ఏడబెట్టాడో తెలుసా? ఫస్ట్ కెరీతు వాగు దగ్గర దాక్కోమన్నాడు, అయిపోయింది. ఇక్కడ కరువు స్టార్ట్ అయింది. ఆ హాబుగాడు వెతకటం మొదలుపెట్టి అక్కడ నుంచి తీసుకొచ్చి ఏడబెట్టాడు తెలుసా? యెజబెల్ వాళ్ళ ఏరియాలో పెట్టాడు. వాస్తవంగా మనం ఆలోచిస్తే అది యెజబెల్ జోన్. సీదోను పట్టణ సంబంధి యెజబెలో. చూస్తారా రెఫరెన్స్ ఏమన్నా? చదువుకో. అహాబు భార్యది ఏ ఊరో చూడండి. దొరికిందా? ముప్పై 31 చదువు. 16:31. నెబాతు కుమారుడైన
యెరోబోము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహం చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మ్రొక్కుచుండెను. ఓకేనా? ఎవరీడు? సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజబెలు. సీదోనీయులకు రాజు, సీదోను పట్టణ సంబంధం యెజబెలు. దేవుడు తీసుకెళ్ళి ఆడబెట్టాడు చూడు ఏలియాని, యెజబెలు జోన్లో పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు? సెక్యూరిటీ పర్పస్. ఎందుకంటే తెలిసి ఏ శత్రువు కూడా, ఏ వ్యక్తి కూడా తనకు ప్రాణగండం ఉన్న ప్రదేశానికి అడుగుపెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకి చిలకలూరుపేట మన హవా ఉన్న ప్రాంతం అనుకోండి, ఇది మొత్తం మనకి ఇరుకైన ప్రదేశం అనుకోండి. మన వెతికే శత్రువు పొరపాటున పేటకు వస్తాడా? వస్తే ఏమవుతాడు? ఈజీగా దొరికిపోతాడు, బలైపోతాడు కాడు. కాబట్టి వాడు పేటను మినహాయించి మిగిలిన వాళ్ళని తిరుగుతాడు. అవునా? ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఎదుగుతాం? పేటలో ఎదుగుతాం. వాడు పేటలో ఉంటాడని పేట ఒక్కటి మినహాయించి అన్నీ ఎదుగుతాం. దేవుడు చూడండి, యెజబెల్ అంతా వెతికిచ్చిద్ది కానీ సీదోను పట్టణ సంబంధమైన తదితర ప్రాంతాల్లో మాత్రం వెతకదు. ఎందుకంటే అక్కడ కానీ ఏలియా వస్తే ఖచ్చితంగా తనకు సమాచారం వచ్చిందని యెజబెలుకు తెలుసు. కానీ తీసుకొచ్చి సీదోను పట్టణ సంబంధముకు సారేపతులో తీసుకొచ్చి పెట్టి ఆ విధవరాల దగ్గర ఏలియాను దాచిపెట్టాడు దేవుడు. ఫుడ్ విషయంలోనే కాదు, ప్రొటెక్షన్ విషయంలో కూడా ఎంత ప్లాన్డ్గా ఉంటాడో చూడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే చెబుతున్నాను, ఫుడ్ అండ్ భద్రత రెండు ఆయన చూసుకుంటాడు.